उन्हें हम सागर तल से भी ढूंढ निकालेंगे और उनके खिलाफ कठोर। 24 घंटे से बंद है। इंडियन नेवी आने आगे हम लोग को थोड़ा राहत मिला है और इंडियन नेवी प्राउड ऑफ జనవరి 4 రోజు ఇక్కడ కనిపిస్తున్న బ్రెజిల్ దేశం నుండి బెహ్రీన్ దేశం వైపు లీలా నార్ఫోల్ కనబడే కార్గో షిప్ వెళ్తోంది. ఈ షిప్ లైబేరియా దేశానికి చెందినది. ఈ షిప్ పైన లైబేరియా ఫ్లాగ్ ఉంది. ఇక్కడ కార్గో షిప్ అంటే వ్యాపార సంబంధిత సామాన్లను ఒక దేశం నుండి ఇంకొక దేశానికి సరఫరా చేసే నౌకను కార్గో షిప్ అంటారు. ఈ షిప్ లో 21 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. 21 మందిలో 15 మంది భారతీయులు, 6 మంది ఫిలిపినోస్ ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు లీలా షిప్ సోమాలియా దేశం యొక్క సముద్ర తీరం నుండి 200 నాటికల్ మైళ్ళ దూరంలో ఉండగా 5 నుండి 6 మంది ఆయుధాలతో ఉన్న సముద్ర దొంగలు ఈ షిప్ను హైజాక్ చేయడానికి స్పీడ్ బోట్స్ ద్వారా వెంటబడ్డారు. లీలా షిప్స్ వైపు ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు. షిప్ను ఎక్కడానికి ట్రై చేశారు. సముద్ర దొంగలు తమ షిప్ను వెంటబడడం చూసి షిప్ క్రూ మెంబర్స్ తమను కాపాడమని యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ షార్ట్కట్లో UKMTO అనే సంస్థకు డిస్ట్రెస్ మెసేజ్ను పంపారు. UKMTO అనేది యూకే యొక్క మిలిటరీ ఆర్గనైజేషన్. ఈ సంస్థ స్ట్రాటజిక్ వాటర్వేస్ను మానిటర్ చేస్తుంది. అంటే వ్యూహాత్మకమైన సముద్ర మార్గాల యొక్క రక్షణను చూసుకునే సంస్థ ఇది. స్ట్రాటజిక్ వాటర్వేస్ అంటే ఇక్కడ కనిపిస్తున్న గల్ఫ్ ఆఫ్ ఏడెన్ను స్ట్రాటజిక్ వాటర్వే అంటారు. అలాగే రెడ్ సీను, మలక్కా స్ట్రైట్ వంటి సముద్ర మార్గాలను స్ట్రాటజిక్ వాటర్ వేస్ అంటారు. సో లీలా షిప్ డిస్ట్రెస్ మెసేజ్ను అందుకున్న యూకే యొక్క రక్షణ సంస్థకు ఇండియన్ ఓషన్లో, అరేబియన్ సీలో మిలిటరీ ఆపరేషన్స్ చేసే స్థాయి కానీ ప్రెజెన్స్ కానీ లేదు. ఇటువంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ అరేబియన్ సీలో చేసే దమ్ము గాని స్థాయి గాని భారత నౌకాదళంతోనే ఉంది. కాబట్టి యూకే రక్షణ సంస్థ సభ్యులు లీలా షిప్ను రెస్క్యూ చేయమని భారత్ నేవీకు సందేశం ఇచ్చారు. తర్వాత మన భారత నేవీ ఇటువంటి సీ రెస్క్యూ మిషన్స్ను జరపడంలో చెయ్యి తిరిగిన మార్కోస్ను రంగంలో దింపిందండి. ఇక్కడ నుండి గేమ్ మొత్తం మార్కోస్ ఆడుతారు. ఎలా ఆడుతారో చూడండి. మార్కోస్ అంటే ఎవరు? లీలా షిప్ను సముద్ర దొంగల నుండి మార్కోస్ ఎలా రక్షించారు? ఈ రెస్క్యూ మిషన్ ద్వారా భారత్ హౌతీకు, మాల్దీవ్స్కు, చైనాకు, వెస్టర్న్ దేశాలకు ఎటువంటి సందేశం ఇవ్వబోతోంది? అండ్ మార్కోస్ ఒకప్పుడు మాల్దీవ్స్ దేశాన్ని ఎలా రక్షించారు? ఇండియన్ ఓషన్, అరేబియన్ సీలో ఒక్కడే రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు భారత్ నేవీ అని మరోసారి నిరూపించిన మైండ్ చిల్లింగ్ ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. క్వాలిటీ కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. లీలా షిప్ యొక్క హైజాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న భారత్ నేవీ మొట్టమొదటిగా చేసిన పని షిప్ క్రూ మెంబర్స్కు షిప్ లోపల ఉన్న సేఫ్ సెక్యూరిటీ రూమ్ లోపలికి వెళ్ళి తమను తాము లాక్ చేసుకోమని కోరారు. సెక్యూరిటీ రూమ్ లోపలికి సముద్ర దొంగలు రాలేరు. బేసికల్గా ఈ సముద్ర దొంగలు అనేవాళ్ళు సోమాలియా దేశ సముద్ర ఒడ్డున ఉంటారు. వీళ్ళ మైండ్ దొబ్బి ఉంటుంది. క్రిమినల్ గ్యాంగ్స్, డ్రగ్ మాఫియా గ్యాంగ్స్ వీళ్ళను ఆపరేట్ చేస్తారు. వీళ్ళది చాలా పెద్ద మాఫియా. వీళ్ళ పని కార్గో షిప్స్ను సముద్ర తీరంలో కనిపిస్తే స్పీడ్ బోట్స్ ద్వారా వెంటబడడం, షిప్ ఎక్కి క్రూ మెంబర్స్ను బెదిరించి కొట్టి కిడ్నాప్ చేయడం. కిడ్నాప్ చేసిన తర్వాత షిప్పింగ్ కంపెనీస్కు కాల్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. మాకు ఇన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తే మీ క్రూ మెంబర్స్ను వదిలేస్తాము అని డిమాండ్ చేస్తారు. నెగోషియేషన్స్ చేస్తారు. కొన్నిసార్లు వీళ్ళు షిప్ను కూడా హైజాక్ చేసి సోమాలియా సముద్ర తీరానికి తీసుకెళ్లి డబ్బులను డిమాండ్ చేస్తూ ఉంటారు. కర్మకాలి వీళ్ళ చేతికి తెల్లోళ్ళు దొరికారా? వీళ్ళు వాళ్ళను అడ్డు పెట్టుకుని వెస్టర్న్ కంపెనీ షిప్స్తో ఎక్కువ డబ్బుని డిమాండ్ చేస్తారు. ఈసారి సముద్ర దొంగల వలలో లీలా షిప్ దొరికిందండి. కానీ సముద్ర దొంగలు గెస్ట్ చేయని విషయం ఏంటి అంటే వేట చేయడానికి ఈసారి మార్కోస్ వస్తున్నారు అన్న విషయం. లీలా క్రూ మెంబర్స్లో 20 మంది సెక్యూరిటీ రూమ్లో లాక్ చేసుకున్నారు. కానీ ఒక క్రూ మెంబర్ మాత్రం ఎక్కడో షిప్లో ఉన్న ఒక కంపార్ట్మెంట్లో ఇరుక్కున్నాడు. సముద్ర దొంగల ఒక్కరిని కిడ్నాప్ చేసిన మిషన్ మొత్తం ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. సో 21 మందిలో 15 మంది భారతీయులు ఉన్నారు. భారత్ నేవీ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. బట్ ఓషన్ వార్ఫేర్లో ఛాలెంజ్ ఏంటో తెలుసా? సముద్రంలో షిప్లు సర్టైన్ స్పీడ్లో మాత్రమే వెళ్ళగలవు, హై స్పీడ్లో వెళ్ళలేవు. కాబట్టి భారత్ నేవీ అరేబియన్ సీలో ప్యాట్రోలింగ్ చేస్తున్న INS చెన్నైను లీలా షిప్ వైపు డైవర్ట్ చేసింది. INS చెన్నై లీలా షిప్కు 500 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. అంటే దాదాపు 926 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్ సైమల్టేనియస్గా భారత్ నేవీ వార్షిప్ను, మ్యారిటైమ్ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ను, ప్రిడేటర్ MQ-9B డ్రోన్స్ను లీలా వైపు పంపింది. ఈ ఆపరేషన్ మొత్తాన్ని మార్కోస్ లీడ్ చేశారు. భారత్ నేవీ P-8I ఎయిర్ క్రాఫ్ట్స్ను లీలా షిప్ వైపు పంపింది. ఈ P-8I ఎయిర్ క్రాఫ్ట్స్ నిఘా నుంచే ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ P-8I ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవి స్పీడ్ బోట్స్ను, సబ్మరైన్స్ను డిటెక్ట్ చేసే ఎయిర్ క్రాఫ్ట్స్.
సముద్ర దొంగల స్పీడ్ బోట్స్ ఎక్కడున్నాయో కనుక్కోవడానికి P-81ను రంగంలో దించారు. ఒక పక్క మార్కోస్ లీలా షిప్ క్రూప్తో కమ్యూనికేట్ చేస్తోంది. ఏం చేయాలి ఏం చేయకూడదు అనే డైరెక్షన్స్ ఇస్తోంది. ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే షిప్ లోపల 15 మంది భారతీయులు ఉన్నారు. ఒకవేళ భారత్ నేవీ భారతీయులను రక్షించలేదా ప్రపంచం మొత్తం ఏమనుకుంటుంది? ఇండియన్ ఓషన్లో అరేబియన్ సీలో భారత్కు ప్రెజెన్స్ లేదు అనుకుంటుంది. తమ సొంత ప్రజలనే రక్షించలేకపోయారు, ఇక హోతీ నుండి రెడ్ సీను ఎలా రక్షించగలరు, చైనాను ఎలా కౌంటర్ చేయగలరు అనుకుంటారు. కాబట్టి భారత్ నేవీకు ఇది క్యాపబిలిటీ ప్రజెంటేషన్ లాంటి ఒక ఆపరేషన్. సో మార్కోస్ ఒకవైపు రేడియో ద్వారా సముద్ర దొంగలను కూడా హెచ్చరిస్తున్నారు. మీరు ఒక్క రాంగ్ స్టెప్ వేసినా లీలా షిప్ను హైజాక్ చేయాలి అనుకున్నా ప్రయత్నించినా చాలా పెద్ద మూల్యం చెల్లించాలి అని మార్కోస్ ఇంకొక వైపు నుండి సముద్ర దొంగలను హెచ్చరిస్తున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం 3:15 ఐఎన్ఎస్ చెన్నై లీలా షిప్ వద్దకు చేరుకుంది. ఈ వీడియో చూడండి, ఇది లీలా షిప్, ఇది మన భారత్ నేవీ షిప్. ఇక్కడ మన మార్కోస్ షిప్ ఎక్కుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఈ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది మన మార్కోస్ షిప్ లోపలికి వెళ్లి సముద్ర దొంగల కోసం వెతుకుతున్నారు. ఇక్కడ మన మార్కోస్ మిలిటరీ ఆపరేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బట్ మార్కోస్ మరియు భారత్ నేవీ బందోబస్తు వస్తోంది అని గ్రహించి సముద్ర దొంగలు లీలా షిప్ వదిలి పారిపోయారు. మార్కోస్ టీమ్ షిప్ మొత్తాన్ని శానిటైజ్ చేశారు. ఎక్కడైనా సముద్ర దొంగలు దాక్కున్నారా అని చూశారు, కానీ సముద్ర దొంగలు లీలా షిప్ లోపల లేరు అని కన్ఫర్మ్ చేశారు. ఈ విధంగా మార్కోస్ లీలా షిప్లో ఉన్న 21 మంది క్రూ మెంబర్స్ను రక్షించారు. ఈ మిషన్ సక్సెస్ అయిన తర్వాత షిప్లో ఉన్న 15 మంది భారతీయుల రియాక్షన్స్ ఒకసారి చూడండి. ఒక క్రూ మెంబర్ అయితే భారత్ నేవీ మా కోసం వచ్చింది, చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ నేవీ అని ఇంకొక క్రూ మెంబర్ అన్నారు. రెస్క్యూ కాబడిన ఈ క్రూ మెంబర్స్ యొక్క ఆనందం చూడండి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అనే నినాదాలు చేస్తున్నారు. ఈ విజయం తర్వాత భారత్ హౌతీకి ఇస్తున్న సందేశం ఏంటి అంటే అరేబియన్ సీలో ఇండియన్ ఓషన్లో షిప్ పైన దాడులు చేయడం మానేయండి అని. ఒకవేళ మీరు మా షిప్స్ పైన దాడి చేస్తే రక్షణ కోసం ఏ స్థాయికైనా భారత్ నేవీ రాగలదు అనే సందేశం ఇచ్చారు. గత నెల రోజుల నుండి హోతీ రెడ్ సీ గుండా అరేబియన్ సీ ఇండియన్ ఓషన్ ద్వారా వెళ్లే షిప్స్ పైన డ్రోన్ అటాక్స్ చేస్తోంది. దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాం. హౌతీ ఏమంటున్నారు, ఇజ్రాయెల్కు వెళ్లే షిప్స్ ను ధ్వంసం చేస్తామంటున్నారు. కానీ హౌతీ చేసేదేంటి, అన్ని షిప్స్ పైన దాడులు చేస్తున్నారు. హౌతీలు యెమెన్లో ఉంటారు. యెమెన్ రెడ్ సీ సముద్ర ఒడ్డున ఉంటుంది కాబట్టి రెడ్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ద్వారా ప్రయాణించే షిప్స్ పైన హౌతీ డ్రోన్ అటాక్స్ చేస్తోంది. రెడ్ సీ హౌతీ దాడులను ఆపడానికి అమెరికా మరియు ఇతర 10 దేశాలు రెడ్ సీ అరేబియన్ సీలో తమ యుద్ధ నౌకలను, సబ్మరైన్స్ను, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను రంగంలో దించారు. ఈ విషయంలో అమెరికాకు భారత్ నేవీ సపోర్ట్ చేస్తోంది. డిసెంబర్ 23వ రోజు లైబేరియన్ షిప్ను గుజరాత్ యొక్క పోర్బందర్ పోర్టుకు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉండగా డ్రోన్ అటాక్ జరిగింది. ఈ షిప్లో క్రూ మెంబర్స్కు ఎటువంటి గాయాలు జరగకపోయినా ఈ అటాక్ను భారత్ చాలా సీరియస్గా తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తక్షణమే రంగంలో దిగి డ్రోన్ దాడి చేసిన వారు సముద్ర గర్భంలో ఉన్న, సముద్ర భూగర్భంలో దాక్కున్న వెంటాడి వేటాడి చంపుతామని అఫీషియల్గా వార్నింగ్ ఇచ్చారండి. అయితే ఈ దాడిని మేము చేయలేదు అని హౌతీ యొక్క డాడీ అయిన ఇరాన్ ప్రకటించింది. ఇండియన్ ఓషన్ అనేది భారత్ నేవీకు ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ లాంటిది. ఇండియన్ ఓషన్లో పిచ్చి వేషాలు వేస్తే మార్కోస్ వస్తారు అన్న విషయం సముద్ర దొంగలు, ఉగ్రవాదులు తెలుసుకోవాలి. హౌతీ ఎందుకు రెడ్ సీ అరేబియన్ సీలో వెళ్లే షిప్స్ పైన దాడి చేస్తోంది అంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో సీజ్ ఫైర్ను తీసుకురావడానికి, అంటే యుద్ధంలో గాజా నుండి ఇజ్రాయెల్ను విరమించుకునేలా చేయడానికి హౌతీ రెడ్ సీలో సముద్ర వ్యాపారాన్ని ఆపే ప్రయత్నం చేస్తోంది. బట్ లీలా షిప్ రెస్క్యూ మిషన్ తర్వాత భారత్ హౌతీకి ఇస్తున్న సందేశం ఏంటి అంటే అరేబియన్ సీలో అడ్వెంచర్స్ చేయొద్దు. లీలా షిప్ రెస్క్యూ చేసి భారత్ చైనాకి ఇస్తున్న సందేశం ఏంటి అంటే ఇండియన్ ఓషన్ భారత్ యొక్క పిచ్, ఇక్కడ మీ యొక్క ప్రెజెన్స్ను చూపించుకునే ప్రయత్నం చేయొద్దు అనే సందేశం ఇస్తోంది. చైనా మాల్దీవ్స్లో 12 దీవుల్ని లీజ్కు తీసుకుంది. చైనా మాల్దీవ్స్లో తమ యొక్క మిలిటరీ బేసెస్ను నిర్మిస్తోంది. చైనాకెందుకు ఇండియన్ ఓషన్లో ప్రెజెన్స్ కావాలి అంటే ఇక్కడ మ్యాప్లో చూడండి, సౌత్ అమెరికా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు యూరోప్ నుండి సౌత్ ఈస్ట్ దేశాల మధ్య జరిగే సముద్ర వ్యాపారం ఇండియన్ ఓషన్ గుండానే జరుగుతుంది. ప్రపంచంలోని 70 నుండి 80% వ్యాపార నౌకలు ఈ దారి గుండానే వెళ్తాయి. హౌతీనే తీసుకోండి, హౌతీ చేస్తోంది ఏంటి, రెడ్ సీ గుండా వెళ్లే నౌకలపైన అటాక్ చేస్తోంది. ఎందుకు అటాక్ చేస్తోంది అంటే యెమెన్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్కు రెడ్ సీకు దగ్గరగా ఉంది కాబట్టి స్ట్రాటజిక్గా అటాక్ చేస్తోంది. దీని ద్వారా హౌతీ సముద్ర వ్యాపారాన్ని డిస్టర్బ్ చేస్తోంది, తద్వారా అమెరికా పైన ఒత్తిడి తెస్తోంది. ఇజ్రాయెల్ గాజా నుండి వెనుదిరగకపోతే రెడ్ సీలో దాడులు జరుగుతూనే ఉంటాయి అని హౌతీ లాంటి చిన్న సంస్థ అమెరికా వంటి పెద్ద దేశానికి వార్నింగ్ ఇచ్చే స్థాయికి చేరుకుంది. జస్ట్ ఇమాజిన్, హైపోథెటికల్ సిచ్యువేషన్లో భారత్ కనుక ఇండియన్ ఓషన్లో వెళ్లే సముద్ర వ్యాపార నౌకలపైన
దాడి చేసి ఇండియన్ ఓషన్లో సముద్ర వ్యాపారాన్ని ఆపేస్తే ప్రపంచ దేశాలకు ఎంత నష్టం వస్తుందో ఒకసారి ఆలోచించండి. భారత్ ఇండియన్ ఓషన్లో ఎప్పటికీ తమ స్వార్థం కోసం వ్యాపారాన్ని ఆపదు అనుకోండి, బట్ ఉదాహరణకు చెబుతున్నా, ఇండియన్ ఓషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తమ ప్రెజెన్స్ చూపించడానికి చైనా మాల్దీవ్స్ లీడర్ మొహమ్మద్ మ్యూజును కొనేసింది. పిల్ల దేశమైన మాల్దీవ్స్ చైనా వెనుకుంది అనుకొని మాల్దీవ్స్ నుండి భారత సైన్యాన్ని వెనక్కి పంపిందండి. మాల్దీవ్స్ ద్వారా చైనా ఇండియన్ ఓషన్లో తమ ప్రెజెన్స్ను పెంచుకోవడానికి చూస్తోంది. సముద్ర యుద్ధంలో మీ దగ్గర ఎన్ని అడ్వాన్స్డ్ ఆయుధాలు ఉన్నాయి, ఎన్ని అడ్వాన్స్డ్ సబ్మెరైన్స్ ఉన్నాయి, ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి అనేది మ్యాటర్ చేయదు. మీరు ఎంత దగ్గరలో ఉన్నారు, స్ట్రాటజిక్గా మీరు ఎక్కడున్నారు. అరేబియన్ సీలో ఒక నౌకను హైజాక్ చేశారు అనుకోండి, ఆ నౌకను రక్షించడానికి మీరు ఎంత తొందరగా రాగలరు అనేది మ్యాటర్ చేస్తుంది. సముద్రంలో షిప్స్ అనేవి సర్టైన్ స్పీడ్ కంటే ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళలేవు. 100 కిలోమీటర్ల వేగంతో రావడానికి అవి రోడ్డు మీద వెళ్లే కార్లు కాదు. సో ఇండియన్ ఓషన్కు దగ్గరగా ఉన్న దేశాలే అరేబియన్ సీ వరకు మొదటగా చేరుకొని హైజాక్ అయిన షిప్ను రక్షించగలవు. కాబట్టి ఇండియన్ ఓషన్కు దగ్గరగా భారత్ ఉంది కాబట్టి ఇండియన్ ఓషన్ భారత్ రూల్ చేస్తుంది. ఇవన్నీ కాదు, ఒకవేళ రేపు పాకిస్తాన్తో యుద్ధం జరిగితే భారత్ యొక్క యుద్ధ నౌకలు అరేబియన్ సీలో పాకిస్తాన్కు వెళ్లే ఆయిల్ షిప్స్ను బ్లాక్ చేస్తాయి. దీంతో ఆయిల్ లేక 7 రోజుల్లో పాకిస్తాన్ సరెండర్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్ కోసం పాకిస్తాన్ మిడిల్ ఈస్టర్న్ దేశాలపైన ఆధారపడింది కాబట్టి. ఆయిల్ లేకపోతే మిలిటరీ ఆపరేషన్స్ జరగవు. ఆయిల్ అనేది బేసిక్ నీడ్ లాంటిది. పాకిస్తాన్ విషయం వదిలేండి, చైనానే తీసుకుందాం. చైనాతో ఒకవేళ భారత్కు యుద్ధం జరిగిందా, అండమాన్ నికోబార్లో ఉన్న భారత్ నేవీ మలక్కాఫ్ స్ట్రైట్ను బ్లాక్ చేస్తుంది. చైనా యొక్క 90% వ్యాపారం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మలక్కాఫ్ స్ట్రైట్ దారి గుండానే జరుగుతాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే నెల రోజుల్లో చైనా ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. భారత్ నేవీ స్థాయి ఇది. భారత రక్షణ వ్యవస్థలో అండర్ రేటెడ్ హీరో పేరు భారత నౌకాదళం. భారత్ నేవీని చూసి సముద్ర దొంగలు తడుపుకుంటారు. అమెరికా, యూకే మరియు ఇతర తెల్ల దేశాలకు రెడ్ సీలో, అరేబియన్ సీలో, ఇండియన్ ఓషన్లో తమ నౌకల యొక్క సెక్యూరిటీ కోసం భారత్ నేవీ యొక్క సహాయం కావాలి. క్వాడ్, ఆకస్ సంస్థలకు భారత్ నేవీ కావాలండి. చైనాను కౌంటర్ చేయాలంటే భారత్ నేవీ యొక్క అవసరం అమెరికాకు ఉంది. ఇవన్నీ కాదు, మొన్న చైనా యొక్క సైలర్ షిప్ ఇండియన్ ఓషన్లో ఎక్కడో తప్పిపోయింది. సహాయం కోసం చైనా ఇండియన్ నేవీని అడిగింది. ఇండియన్ నేవీ రంగంలో దిగి షిప్ను కనుక్కొని చైనాకు సహాయం చేసింది. కావాలంటే ఈ న్యూస్ ఆర్టికల్ చదవండి. ఇండియన్ ఓషన్ భారత్ నేవీ జాగీర్ అనడానికి ఇది ఒక ఉదాహరణ. భారత్ నేవీలో వన్ ఆఫ్ ద హైలైట్ మార్కోస్ యొక్క ఫుల్ ఫామ్ మరైన్ కమాండోస్. వీళ్ళు భారత్ నేవీ యొక్క స్పెషల్ ఫోర్స్ కమాండోస్. భారత రక్షణ వ్యవస్థలో ఎయిర్ మరియు గ్రౌండ్ ఆపరేషన్స్ చేయడానికి పారా ఎస్ఎఫ్, గరుడ్ కమాండోస్ ఎలాగైతే ఉన్నారో భారత్ నేవీకు మార్కోస్ అలాంటి రోల్ను ప్లే చేస్తారు. 1985లో మార్కోస్ స్థాపించింది, బట్ 1987లో మార్కోస్ యూనిట్ అనేది కమిషన్ అయింది. ఈ యూనిట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అన్ని ఎన్వైరన్మెంట్స్లో ఆపరేషన్ జరిపే శక్తిని ఇది కలిగి ఉంది. మార్కోస్ జమ్మూ కాశ్మీర్లోని జేలం మరియు ఊలార్ రివర్లో కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ను జరుపుతూ ఉంటారు. వీళ్ళను ఫ్యూ బట్ ఫియర్లెస్ అంటారు. హైజాక్ అయిన షిప్స్ను రక్షించడం, సముద్ర దొంగలపైన, ఉగ్రవాదులపైన దాడులు చేయడం, సముద్ర మార్గాలను సంరక్షించడం, వేరే దేశాల్లో యుద్ధం కారణంగా ఇరుక్కున్న భారతీయులను రక్షించే పనులు మార్కోస్ చేస్తూ ఉంటారు. మార్కోస్ కమాండోస్ యొక్క వన్ ఆఫ్ ద హైలైట్ ఏంటి అంటే 1988లో మార్కోస్ మాల్దీవ్స్ దేశం యొక్క ప్రెసిడెంట్ను రక్షించారు. 1980s కాలంలో శ్రీలంకలో మిలిటెంట్స్ ఎక్కువగా ఉండేవారు. ఎల్టీటీఈ గురించి మనందరికీ తెలుసు. ఎల్టీటీఈలో చైర్మన్గా పనిచేసిన ఉమా మహేశ్వర్ స్థాపించిన పీపుల్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం, షార్ట్కట్లో PLOTE సభ్యులు మాల్దీవ్స్ పైన దాడి చేశారు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ అబ్దుల్ గయీమ్ను కిడ్నాప్ చేసి మాల్దీవ్స్ పైన కూ చేయాలి, మాల్దీవ్స్ను ఆక్రమించాలి, మాల్దీవ్స్ను స్వాధీనం చేసుకోవాలి అని PLOTE అనుకున్నారు. రక్షణ కోసం గయూమ్ యూకేకు కాల్ చేశాడు, అమెరికాకు కాల్ చేశాడు. బట్ ఇండియన్ ఓషన్లో ఉన్న మాల్దీవ్స్ వరకు మా నేవీ చేరుకోవడానికి టైం పడుతుంది అని యూకే, అమెరికా దేశాలు చేతులు ఎత్తేసాయి. నేను ఇంతకుముందు చెప్పా కదా, సముద్ర యుద్ధంలో మీ దగ్గర ఎటువంటి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి అనేది మ్యాటర్ కాదు, మీరు ఎంత దగ్గరలో ఉన్నారు అనేదే మ్యాటర్. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ రంగంలో దిగింది. మార్కోస్ను మాల్దీవ్స్కు పంపి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ను రక్షించి మాల్దీవ్స్ను కూ నుండి రక్షించారు. మాల్దీవ్స్ను మిలిటెంట్లు ఆక్రమించకుండా భారత్ నేవీ రక్షించింది. అన్ఫార్చునేట్లీ మాల్దీవన్ ప్రజలు చరిత్ర మర్చిపోయారు. మాల్దీవ్స్ నుండి భారత సైన్యాన్ని వెళ్ళిపో అని కొత్త లీడర్ మొహమ్మద్ మ్యూజు అంటున్నాడు. చరిత్ర మర్చిపోయి పిచ్చి వేషాలు వేస్తోంది మాల్దీవ్స్. మాల్దీవ్స్కు 25% వ్యాపారం భారత్ యొక్క టూరిజం ద్వారా వస్తుంది. మన భారతీయులు హనీమూన్ కోసం మాల్దీవ్స్ కాకుండా లక్షద్వీప్ ఐలాండ్స్కు వెళ్ళాలి.
మాల్దీవ్స్ యొక్క ఫ్రీడమ్ను 1988లో భిక్షంగా భారత్ నేవీ వేసింది. ఈ విషయం అందరూ గ్రహించాలి. మాల్దీవ్స్ వంటి దేశాలు చైనాకు సపోర్ట్ చేస్తాయి. భారత విరోధ దేశాలకు సపోర్ట్ చేస్తున్న మాల్దీవ్స్ వంటి దేశాలకు టూరిజం కోసం వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. హనీమూన్ కోసం మాల్దీవ్స్ కంటే లక్షద్వీప్ ఐలాండ్స్ 1000 రెట్లు బాగున్నాయి. మార్కోస్ 1987లో శ్రీలంకలో జరిగిన ఆపరేషన్ పవన్లో పాల్గొంది. ఈ రోజు వరకు కూడా కంటిన్యూస్గా మార్కోస్ టీమ్ ఆపరేషన్ రక్షక్ అనే ఒక ఆపరేషన్ను జమ్మూ కాశ్మీర్లో నడిపిస్తుంది. ఈ ఆపరేషన్ జీలం రివర్, వాలు రివర్ ద్వారా ఉగ్రవాదులు భారత్లో చొరబడకుండా మార్కోస్ ఆపుతారు. ఇది ఒక కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా వాలూరులో జేలం రివర్లో మన మార్కోస్ అనేవారు ఉంటారు. 2003లో, 2008లో, 2011లో, 2013లో సముద్ర దొంగలను మట్టుబెట్టిన ఎన్నో ఆపరేషన్స్ను మార్కోస్ జరిపారు. మార్కోస్ ట్రైనింగ్ అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఈ ట్రైనింగ్లో పాల్గొన్న 80% మంది వెనుదిరుగుతారు. ఓన్లీ 20% మంది మాత్రమే పాస్ అవ్వగలరు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ మార్కోస్ ఎగ్జామ్. మార్కోస్ అనేవారు ప్రపంచవ్యాప్తంగా వన్ ఆఫ్ ద ఎలీట్ యూనిట్ అని చెప్తారు. మార్కోస్ యొక్క ప్రొఫెషనలిజంను అమెరికన్ యూనిట్స్ కూడా అడ్మైర్ చేస్తాయి. సో మార్కోస్ చేసిన ఈ ఆపరేషన్కు సెల్యూట్ చేస్తూ కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.